పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతుంటారు. సాధారణంగా పక్షులు, కుందేళ్లు వంటివి చేన్లలో చేరితే ముందు పెద్దగా పట్టించుకోరు. తనతో పాటు సకల జీవరాశులకు పంటను పంచాలనుకుంటారు. కానీ పంట మొత్తం పాడయ్యే పరిస్థితి వచ్చిందంటే పంటను కాపాడుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు పక్షులు తరచుగా పంటపై దాడి చేయడం చూసి పంటను వాటికే వదిలేసింది. తను సాగు చేసిన పొద్దుతిరుగుడు, శనగ పంటను పక్షులకు ఆహారంగా వదిలేసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలో కొంత భాగాన్ని పక్షుల కోసం వదిలేశారు సంగారెడ్డి జిల్లా వర్దిపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు గొల్ల సునీత. తనకున్న 28 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తోంది సునీత. 20 గుంటల్లో వేరుశెనగ పంట, 8 గుంటల్లో పొద్దుతిరుగుడు పంట వేశారు. పొద్దుతిరుగుడు పంట చేతికొచ్చే సమయానికి పిచ్చుకలు, పావురాలు, చిలుకలు, ఇతర పక్షులు వాటిని తింటున్నాయి. ఇది గమనించిన సునీత పొద్దుతిరుగుడు పంటను పూర్తిగా పక్షుల కోసం వదిలేసింది. ఆహార పంటలు తగ్గిపోవడం, వాణిజ్య పంటలకు డిమాండ్ పెరగడంతో పశుపక్షాదులకు ఆహారం కొరత ఏర్పడుతోంది. అక్కడక్కడ రైతులు వేసిన చిరుధాన్యాలు, జొన్న, నూనె గింజలే పక్షులకు ఆధారంగా మారాయి. పొలాల్లో పంటను తింటూ ఆకలి తీర్చుకుంటున్నాయి. మరోవైపు ఎండలు ముదరటంతో అటవీ ప్రాంతాల్లో నీళ్లు దొరకడం కూడా కష్టంగా మారింది. వ్యవసాయ బోర్ల దగ్గర దాహాన్ని తీర్చుకుంటున్నాయి. పక్షుల కష్టాలను చూసి పంటను వాటికే వదిలేశానని చెప్పారు మహిళా రైతు సునీత. పక్షుల ఆకలిని తీర్చడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తమ పొలంలో దట్టమైన చెట్లు ఉండడంతో పక్షులు ఇక్కడే నివాసం ఉంటున్నాయన్నారు. పొద్దుతిరుగుడు పంటను తింటూ ఆకలి దప్పికలు తీర్చుకుంటున్నాయని చెప్పారు. మేము మా దగ్గర 28 గుంటల భూమి ఉంటుంది. మా దగ్గర శనగ పెట్టింటాం గతంలో. దాంట్లోనే జొన్న కూడా జరిగినాం. సైడ్కి 8 గుంటలు మిగిలితే నల్ల కుసుమ జల్లినాం. శనగ చూడడానికి వచ్చినప్పుడు పిచ్చుకలు, రామచిలుకలు వీటి నల్ల కుసుమని తినడం చూసినాం. వాటి గురించి అనేసి వదిలేసినాం మేము. పాపం వాటి కూడా ప్రాణమే కదా. దాహం వేసినప్పుడు బోర్కాడలు పోయి తాగుతాయి. ఆకలి అయినప్పుడు నల్ల కుసుమ తింటాయి. సునీతపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. శ్రమించి పండించిన పంటను పక్షులకు వదిలేయటం రైతుల సేవ, ఉదార స్వభావానికి సాదృశ్యంగా నిలుస్తున్నాయని కొనియాడారు.